ఎందుకు శారదమ్మా? నువ్విలా కుమిలిపోతుంటే నాకు కూడా ఏడుపు ఆగటం లేదు. అగ్ని పర్వతం బద్దలయ్యే బాధని నీ గుండెల్లో దాచుకుని నన్ను ఓదారుస్తున్నావంటే నీది ఎంత గొప్ప మనసు జ్యోతి. మన ఇద్దరిని దేవుడు ఎందుకు పరిచయం చేశాడో తెలియదు శారదమ్మా. ఎందుకు అనుబంధాన్ని పెంచాడో తెలీదు. నువ్వు కనిపిస్తే ఏదో గుండె ధైర్యం, మనసుకి సంతోషం, బాధకి ఓర్పుగా అనిపిస్తుంది. బంధం బలపడాలంటే రక్త సంబంధమే అయ్యుండాల్సిన అవసరం లేదేమో. ఆప్యాయతతో మనసులు ముడిపడితే చాలు. అలాంటి బంధం ఏదో ఉంది కాబట్టే కదా. ఏమో, నేనేడిస్తే నీ మనసు బాధపడుతుంది, నువ్వు కన్నీళ్లు పెడితే నా కళ్ళు చెమరిస్తున్నాయి. నువ్వు కళ్ల ముందు లేకపోయినా ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే శారదకి తన పెద్ద కూతురు గుర్తొస్తుందంట. అవును జ్యోతి, నువ్వు నా మీద చూపించే ప్రేమ, పలకరించే విధానం చూస్తుంటే నాకు నా పెద్ద కూతురులాగే అనిపిస్తుంది. మనది ఏ జన్మల బంధమో, నేను బాధలో ఉన్నా నాకు నా కూతురు లేని లోటుని నువ్వు తీరుస్తున్నావు. అవునా? ఏది నీ కూతుళ్ళ ఫోటోలు ఒకసారి చూపించు. జ్యోతి, నీకోసం దొరబాబొచ్చాడే. నీతో మాట్లాడాలంట. శారదమ్మా, నా పెళ్లి గురించి చెప్పావు కదా, అదే విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. కానీ ముందు ఆ దొరబాబు సంగతి చెప్పి ఆ తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను. తీసుకో. జాగ్రత్త. గ్రహాలు నీ భర్తను వక్రదృష్టితో చూస్తున్నాయి. చేసిన తప్పులు సంతోషాన్ని సమాధి చేసి సమస్యల సుడిగుండాలు నీ భర్తను ముంచేయడానికి దూసుకొస్తున్నాయి. ఈ సమస్యకి పరిష్కారం కట్టుకున్న భార్య చేతిలో మాత్రమే ఉంది. పుండు మీద కారం చల్లినట్టు అసలే శారద విషయంలో నువ్వింత టెన్షన్లో ఉంటే పొద్దున్నే ఆ యోగొచ్చి ఇలా షాక్ ఇచ్చాడేంటి? దాని గురించి ఆలోచిస్తున్నాను రామ్జీ. థింక్ చేసి చేసి బుర్ర బద్దలవుతుంది, కానీ బయటపడే మార్గం మాత్రం దొరకడం లేదు. ఏం చేసినా త్వరగా చేజీకే. ఎందుకంటే శారద ఏ క్షణాన్నైనా శివరాం ఫోటోతో రావచ్చు. పొరపాటున ఆ ఫోటో గనక శాంభవి చేతిలో పడితే నీ కథ సమాప్తం. ఆ సంగతి నాకు కూడా తెలుసు రామ్జీ. నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, సమస్యకి పరిష్కారం
నా భార్య చేతిలో ఉందని చెప్పాడు ఆ యోగి. అంటే శారద చేతిలోనే కదా. అంతేగా. ఒకవేళ శాంభవి గురించి అయితే నీ చేతిలోనే ఉందని శాంభవితో చెప్పేవాడు కదా. యోగి చెప్పిన దాంట్లో అర్థం ఏంటి? శారద దయతలచి నన్ను క్షమించి వదిలేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనేగా. నిజం కూడా అదే జీకే. కర్మ ఎంత బలమైందో చూసావా? ఇద్దరు ఆడవాళ్ళ మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇద్దరికీ నీ మీద ప్రేమ ఉంది. కాకపోతే శారదకి చచ్చేంత, శాంభవికి చంపేంత. ముఖ్యంగా శాంభవి తన ప్రేమలో పైశాచికత్వం ఉంటుంది. ఎంత ప్రేమిస్తుందో తను హర్ట్ అయితే అంతకు 1,00,000 రెట్లు ద్వేషిస్తుంది. ఆ ద్వేషం ప్రాణాలు తీసేంత వరకు పోదు. సహజంగానే మనిషి పెద్ద సమస్య వచ్చిందనగానే భయపడతాడు. ఆ భయం ఆ సమస్య నుంచి బయటపడే ఆలోచనని చంపేస్తుంది. దాంతో ఇంకొంచెం టెన్షన్ పెరుగుతుంది. నాకు కూడా అదే జరుగుతుంది. నా చావు నేనే క్రియేట్ చేసుకుని పేదరికానికి, పెళ్ళాం పిల్లలకి శాశ్వతంగా గుడ్ బై చెప్పిన వాణ్ణి. నాకు నేనుగా ప్లాన్ చేసుకుని స్టేటస్ ఉన్న లైఫ్లోకి ఎంటర్ అయిన వాణ్ణి. ఈ మాత్రం సమస్యకి నాకంత కంగారెందుకు? ఇప్పుడేదో శారద వచ్చేసి నా దరిద్రపు గతాన్ని గుర్తు చేసి మళ్ళీ అందులోకే లాగుతానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను అప్పటి శివరాంని కాదు. జీకే